వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. తమిళనాడులో సంచలనం నమోదైంది. ఈసారి నమోదైనటువంటి ఈ భారీ ఓటింగ్ ఒక గణాంకం కాదు, ఒక కొత్త రాజకీయ అలజడికి సంకేతం. 89% పైగా పోలింగ్ నమోదు కావడం అంటే దశాబ్దాలుగా కొనసాగుతున్న ద్రవిడ రాజకీయాలకి ప్రత్యామ్నాయం కోసం ప్రజలు సీరియస్గా చూస్తున్నారు అనేటువంటి అర్థం స్ఫురిస్తోంది. ఈ మార్పు దిశగా పెద్దగా చర్చకి వస్తున్న పేరు అంటే ద ఫ్యాక్టర్ బిహైండ్ దిస్ హ్యూజ్ ఓట్ టర్న్అవుట్, టీవీకే పార్టీ విజయ్. ఎస్, విజయ్ ఫ్యాక్టర్ అనేది స్పష్టంగా కనిపిస్తోంది. ఫస్ట్ టైం ఎన్నికల బరిలో దిగినటువంటి తమిళగ వెట్రి కడగం, దాని చుట్టూ ఏర్పడినటువంటి హైప్ సాధారణం కాదు. ఇది కేవలం సినిమా ఫ్యాన్ బేస్ కాదు, ఇది ఒక ఆర్గనైజ్డ్ యూత్ మొబిలైజేషన్. ముఖ్యంగా 18 నుంచి 30 ఏళ్ల మధ్య ఉన్న యువత పెద్ద ఎత్తున పోలింగ్ కేంద్రాలకు రావడం, ఇది విజయ్కి ఉన్నటువంటి ఆకర్షణను ఓట్లుగా మారుస్తున్న స్పష్టమైన సంకేతం. గతంలో ఇదే దాని మీద చాలామంది వ్యాఖ్యానించారు. సినిమా నటుడిని చూసి జనాలు వస్తారు కానీ ఓటర్లు వస్తారా అని చెప్పి. మేబీ ఈసారి అది రివర్స్ అయ్యేట్లుగానే కనిపిస్తోంది అనేటువంటి వ్యాఖ్యానాలు కూడా వినిపిస్తున్నాయి. ఎస్, సినిమా నటుడిగానే కాదు, అతన్ని రాజకీయ నాయకుడిగా కూడా మేము అభిమానిస్తున్నాము అనేటువంటిది తమిళనాడు యువత ఇచ్చినటువంటి ఒక తీర్పుగా ఈ 89% ఓట్ అనేది చూపిస్తోంది. సోషల్ మీడియా నుంచి గ్రౌండ్ లెవెల్ క్యాంపెయిన్ వరకు టీవీకే చూపించినటువంటి దూకుడు పాత పార్టీలన్నింటినీ కూడా డిఫెన్సివ్ మోడ్లోకి నెట్టేసింది. ఇక తమిళనాడులో ఇంకొక ఫ్యాక్టర్, యువత ప్లస్ మహిళలు గేమ్ చేంజర్. తమిళనాడులో మహిళల ఓటర్లు ఎప్పుడూ ఫలితాలని ప్రభావితం చేస్తారు. గతంలో ఎంజీఆర్, జయలలితను ఆదరించిన అదే వర్గం ఇప్పుడు సరికొత్త నాయకత్వాన్ని కూడా పరిశీలిస్తున్నట్లుగా సంకేతాలు కనిపిస్తున్నాయి. విజయ్ తన ఇమేజ్ని క్లీన్ అండ్ యూత్ సెంట్రిక్గా ప్రొజెక్ట్ చేయడం మహిళల్లో కూడా ఆసక్తిని పెంచింది. దీనికి తోడు ఆయన భారీ ఫ్యాన్ బేస్ ఓట్లుగా మారాయనుకోండి, మొదట అంచనా వేసిన వాటా కంటే ఎక్కువ ప్రభావం చూపించేటువంటి అవకాశం ఉంది. ఇక గ్రౌండ్ రిపోర్ట్స్ చెప్తున్నటువంటిది ఒకటే విషయం, పట్టణ ప్రాంతాల్లో టీవీకే ప్రభావం అనేది చాలా బలంగా ఉంది. గతంలో తక్కువగా ఓటింగ్ నమోదయ్యే నగరాల్లో ఈసారి అత్యధిక టర్నౌట్ రావడం, ఇది సాంప్రదాయ పార్టీలు అంటే డిఎంకే, ఏఐడిఎంకేలకి అలవాటు లేనటువంటి పరిస్థితి. అలాగే యువత, మధ్యతరగతి, ఫస్ట్ టైం ఓటర్లు, ఇవే విజయ్కి చాలా బలం. ఇక ఇప్పటి వరకు డిఎంకే వర్సెస్ అన్నా డిఎంకే అనే రెండు పెద్ద ధృవాల మధ్యలోనే పోటీ ఉండేది. కానీ ఇప్పుడు మూడో శక్తిగా టీవీకి కూడా రావడంతో ఓట్ల సమీకరణ పూర్తిగా మారిపోయింది. చీలిపోయే ఓట్లు ఒక కొత్త దిశగా మళ్ళితే అది ప్రత్యక్షంగా విజయ్కే లాభం. కొన్ని నియోజకవర్గాల్లో సాంప్రదాయ పార్టీల కంటే టీవీకే అభ్యర్థులకే ఎక్కువ స్పందన రావడం అనేది ఈ మార్పుకి సంకేతం అంటున్నారు. అయితే దీనికి విశ్లేషకులు పెట్టి చెప్తున్నటువంటిది ఇంకొక నెరేటివ్ ఉంది. ఇదేమీ యాంటీ ఇన్కంబెన్సీ కాదు, ప్రో చేంజ్ వేవ్ అంటున్నారు. ఈ భారీ పోలింగ్ని కేవలం ప్రభుత్వ వ్యతిరేక ఓటుగా చూడడం సరిపోదు, ఇది ఒక ప్రో చేంజ్ మూడ్. అంటే ప్రజలకి కొత్త నాయకత్వాన్ని కావాలి అనుకుంటున్నారు, కొత్త నాయకత్వాన్ని ప్రయత్నించాలనే ఉత్సాహం ఉంది. అదే ఉత్సాహాన్ని కనుక విజయ్ క్యాప్చర్ చేయగలిగితే ఇది తమిళనాడులో రాజకీయాల్లో గేమ్ చేంజర్గా చెప్పొచ్చు. మన మ్యాజిక్ విజయ్ చేస్తాడా? ఈసారి ఎన్నికల్లో అసలు పోటీ కేవలం పార్టీల మధ్య కాదు, పాత రాజకీయాలు స్టైల్ వర్సెస్ కొత్త నాయకత్వం మధ్యనే జరుగుతోంది. అంటే బీజేపీ, ఏఐడిఎంకే కూటమి కట్టాయన్నాం, స్టాలిన్ డిఎంకే పార్టీ ఒంటరిగానే వెళ్ళింది, ఇండియా కూటమిలో ఉంది కాబట్టి. అండ్ ఆఫ్టర్ దట్ టీవీకే విజయ్ పొత్తులు లేకుండా సింగిల్గా వెళ్ళాడు. ఈ మూడు ఉన్నాయి. ఇక్కడ ఈ ఎన్నికల్లో జరిగిన దానికి రెండు ఫ్యాక్టర్లు, ఒకటి విజయ్ ఫ్యాక్టర్ అయితే అంటే డిఎంకే, ఏఐడిఎంకే వర్సెస్ టీవీకే. అట్ ద సేమ్ టైం సెకండ్ పాయింట్ ఏంటంటే ఎన్నికల సంఘం తీసుకొచ్చినటువంటి ఓటర్ ప్రక్షాళన తర్వాతే ఎగ్జాంపుల్ బెంగాల్లో తీసుకున్నా లేదంటే తమిళనాడులో తీసుకున్నా కానీ ఓటింగ్ రేట్ పెరగడానికి ఎస్ఐఆర్ ఇదే చాలా కీలకంగా పనిచేసింది అంటున్నారు. ఇక తమిళనాడు దగ్గరకు వచ్చేసరికి గత 50 ఏళ్లుగా చూస్తున్నటువంటివి రెండే పార్టీలు, ఆ రెండే తప్ప ఇంకెవళ్ళు రాలేదు, వచ్చినా కూడా నిలదొక్కుకోలేకపోయారు. కానీ విజయ్ ఈసారి దాన్ని బ్రేక్ చేస్తాడా అనేటువంటి ఆలోచనలు కూడా కలుగుతున్నాయి. ప్రతిదీ కూడా మరి ఓటు ఎవరికి పడింది, ఎంతమందికి పడింది, ఈ కొత్త దిశకి ప్రతీకగా విజయ్ నిలబడుతున్నాడు. మరి డిఎంకే, ఏఐడిఎంకే తట్టుకున్నాయా? మే 4న వచ్చే ఫలితాలు మరి ఏం చెప్తాయి? ఖచ్చితంగా వెయిట్ చూడాల్సిందే. కానీ ఒకటి మాత్రం క్లియర్, విజయ్నిక న్యూ ఎంట్రీ కాదు, సీరియస్గా పొలిటికల్ ఫోర్స్గా తీసుకోవాల్సిందే.
అంటే కొత్తగా వచ్చాడు అన్నది లేదు. కొత్తగా వచ్చినా గానీ ఇక ముందు నేను ఒక సీరియస్ పొలిటికల్ ఫ్యాక్టర్‌గా ఉంటాను తమిళనాడులో చూడండి అని చెప్పి ముందుగానే చెప్పేశాడు. ఈ ఎన్నికల ఓటింగ్ టర్నౌట్ కూడా అదే చెప్పింది అంటున్నారు విశ్లేషకులు. చూద్దాం. మే 4కి ముహూర్తం కదా! ఎవరికి గెలుపు, ఎవరికి ఓటమి? తమిళనాడు తీర్పు ఎటువైపు వెళ్ళబోతోంది? ఎగ్జిట్ పోల్స్ ఇవన్నీ కూడా చెప్తూ ఉన్నవాళ్ళు లేదు ఈసారి కూడా స్టాలిన్‌కే వచ్చేస్తుంది అని కొంతమంది అంటున్నారు. లేదు విజయ్ ఫ్యాక్టర్ గట్టిగానే ఉంటుంది. కీ గేమ్ చేంజర్‌గా ఉంటాడు. ఏ ప్రభుత్వం రావాలి, ఎవరు ఉంటారు అధికారంలో అనేది నిర్ణయించేది విజయ్‌కి వచ్చేటువంటి సీట్లే అని కూడా చాలామంది చెప్తున్నారు. చూద్దాం. మొత్తానికైతే సస్పెన్స్ కంటిన్యూ అవుతూనే ఉంటుంది. దీని మీద మీ అభిప్రాయం తెలియచేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా.